వసంత పంచమి రోజున బ్రహ్మ ముహూర్తంలో మీ పిల్లలను నిద్రలేపండి. నిద్రలేపి తలస్నానం చేయించి ఎంచక్కగా సరస్వతీదేవి చిత్రపటాన్ని తీసుకోండి. ఆ అమ్మవారి చిత్రపటాన్ని తూర్పు లేదా ఉత్తరం వైపు ఉంచండి. ఆ చిత్రపటం కింద ఒక తెల్లటి వస్త్రాన్ని పరవండి. మీ పిల్లల పుస్తకాలు, బ్యాగు, పెన్నులు వీటన్నిటిని కూడా అమ్మవారి అంటే చిత్రపటానికి ఎదురుగా ఉంచండి. ఉంచిన తర్వాత ఆవు నెయ్యితో దీపం వెలిగించి ఈ విధంగా ఆ అమ్మవారికి ఇష్టమైన పదార్థాలు పాలు, తేనె లేదా పాయసాన్ని అక్కడ ఉంచి మీ పిల్లల చేత ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని, ఓం ఐం సరస్వత్యై నమః అనే మంత్రాన్ని, ఓం భీం గాయత్రే నమః అనే మంత్రాలని 27 సార్లు లేదా 108 సార్లు మీ పిల్లల చేత చెప్పించండి. ఉన్నత విద్య అంటే ఈరోజు ఇలా చేయడం వల్ల మీ పిల్లల చదువులో ఎలాంటి విఘ్నాలున్నా కూడా ఆ విఘ్నాలన్నీ తొలగిపోయి మీ పిల్లలు మంచి భవిష్యత్తు అనగా విద్యలో మంచిగా రాణిస్తారు. మంచి భవిష్యత్తు కూడా ఏర్పడుతుంది. అంటే మంచి జ్ఞానం కలుగుతుంది. మీకు దగ్గరలో సరస్వతి ఆలయం ఉంటే మరీ మంచిది. అక్కడికి వెళ్ళి మీ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించండి. లేదా ఏదైనా దేవస్థానంలో అక్షరాభ్యాసం చేసిన యెడల మీ పిల్లల్ని అక్కడ తీసుకెళ్ళండి. స్వామి, మేము మా పిల్లలకి ఎప్పుడూ అక్షరాభ్యాసం చేయించాం స్వామి, ఇప్పుడు ఎందుకు స్వామి అని మీరు అడగచ్చు. అక్షరాభ్యాసం అనగా చిన్న పిల్లలకే కాదు, ఏ వయసులో చదువుతున్నా కూడా 10th కావచ్చు, ఇంటర్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, ఏ చదువైనా చదువుతున్న వారు ఈరోజు తప్పకుండా సరస్వతి ఆలయానికి వెళ్ళండి. లేదా ఏదైనా అమ్మవారి దేవస్థానానికి వెళ్ళండి. వెళ్ళి అక్కడ ఆ సరస్వతి దేవిని అనగా ఓం ఐం సరస్వత్యై నమః అనే మంత్రాన్ని జపిస్తూ కుంకుమార్చన చేయండి. మీ చదువులో ఉన్న విఘ్నాలన్నీ తొలగిపోయి మంచి విద్య లభిస్తుంది. అంతేకాకుండా పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న వారు కూడా ఈరోజు ఈ సరస్వతీదేవి యొక్క మూలమంత్రాన్ని పఠించడం, బీజాక్షర మంత్రాలను పఠించడం వల్ల మీరు అనుకున్న ఉద్యోగం తప్పకుండా సిద్ధిస్తుంది. అంతేకాకుండా ఏమి సాధించాలనుకుంటున్నారో అవన్నీ కూడా సాధించగలరు.